ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘంలో తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ధ్యానాంశం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట ప్రభువైన యేసు క్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నదని తండ్రి దైవలేఖనం తెలియజేస్తుంది. కనుక రక్షించబడిన మేమందరము కూడా నీవు చేసిన మేళను బట్టి, రక్షణను బట్టి, నువ్వు మాకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనం తెలియచేయాలి? ఎందుకు తెలియచేయాలి అంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి కనుక మనం 8 వచనాలు చదివినట్లయితే, అక్కడ దేవుని యొక్క సింహాసనము చుట్టూ కొంతమంది ఉండి, కొన్ని జీవులు ఉండి అక్కడ పరిశుద్ధుడు 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 అని రాత్రింబగళ్ళు ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లుగా మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి యోహాను ఆ పరలోక దర్శనం గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టినప్పుడు ఆ గొర్రెల కాపర్లు చూచి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి సైన్య సమూహం దిగి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయన కృష్ణులైన వానికి భూమి మీద సమాధానం అని చెప్పి స్తోత్ర ప్రతిగానాలు చేసినట్లుగా మనకి లోకాసువార్తలో వ్రాయబడింది. కనుక దేవుని మనం ఎప్పుడూ కూడా స్తుతిస్తూ ఉండాలి. మనం ఆనాడు ఇశ్రాయేలీయుల స్తుతుల మీద నేను ఆసీనుడై ఉన్నా అని చెప్పి మనకి పాత నిబంధనలో వ్రాయబడింది. ఆనాడు ఇశ్రాయేలీయుల స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఈ రోజున క్రొత్త నిబంధన క్రైస్తవులమైన మన స్తుతుల మీద ఆసీనుడు అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అందుకే స్తుతులు ఎక్కడ చెల్లించాలి, ఎలా చెల్లించాలి అని చూచినట్లయితే, ప్రతిరోజు కూడా మన దినచర్యలో దేవుడు మన ఎడలు చూపుతున్న కృపను బట్టి, మరొక దినాన మనకి ఇచ్చిన సందర్భంగా, మన సజీవులుగా చేసిన సందర్భంగా, మన బిడ్డలందరికీ కూడా కావలసిన ప్రతి ఒక్కరూ తీర్చుతున్న సందర్భంగా, మంచి ఆహారాన్ని దయచేసిన సందర్భంగా, మంచి వస్త్రాలు దయచేసిన సందర్భంగా, మంచి గృహాన్ని దయచేసిన సందర్భంగా, చక్కటి ఆరోగ్యాన్ని దయచేసిన సందర్భంగా, ఇలా వెతుక్కుంటూ పోతే ఎన్నైనా ఉంటాయండి కృతజ్ఞతలు. మనం అలాగే మనం భయంకరమైన పరిస్థితుల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి లేవనెత్తిన సందర్భంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవి మన వ్యక్తిగత జీవితంలో చేసిన వాటి కొరకు ప్రతిదినము కూడా మనం స్తుతులు తెలియచేయాలి. అయితే ప్రత్యేకమైనది ఏంటంటే, ప్రతి ఆదివారము కూడా మనం ప్రభు దినాన సమాజముగా కూడుకొని ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. మనకు సంవత్సరానికి 52 వారాలు. ఈ 52 వారాలు కూడా మానక ప్రతి ఆదివారము సమాజంగా కూడుకొని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అక్కడ ప్రార్థన ఉంటుంది, అలా కీర్తనలు ఉంటాయి. కీర్తనల ద్వారా దేవుని స్తుతిస్తాం. మనం వాక్యాన్ని నేర్చుకుని మన జీవితాన్ని సరి చేసుకుంటాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మన కొరకు చనిపోయి సమాధి చేసి తిరిగి లేపడ్డాడు గనక, మన కొరకు రక్తాన్ని కార్చాడు గనక, ఆ రక్తంతో సంఘాన్ని కట్టి మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేశాడు గనక, ఆ సంఘంలో ఉన్న వారందరినీ సంరక్షిస్తున్నాడు గనక, మనం అందరము కూడా ఆ సిలువని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన శరీర రక్తాల్లో పాలు పంచుకోవడానికి అక్కడ ముఖ్యంగా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాలి. మనం అది తీసుకున్నప్పుడు, ప్రభా నా కొరకు నువ్వు మరణించావు తండ్రి, నా కొరకు తండ్రి రక్తాన్ని కార్చా ప్రభా, నా కొరకు తండ్రి నా పాపాలను నీ భుజం మీద వేసుకున్నావు తండ్రి, నేను అనుభవించవలసిన శిక్షను తండ్రి నీవు అనుభవించవు అని చెప్పి మనం ఏం చేయాలంటే, ఆ రొట్టెను ద్రాక్షారసం తీసుకున్నప్పుడు నల్లగొట్టబడిన ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఆ ద్రాక్షరసాన్ని ప్రతి వారము కూడా తీసుకుని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు, వాని యందు నేను వాని యందున ఉండి అంత్య దినమున వాని లేపుదనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తెలియజేస్తాడండి. కనుక మనం అందరము కూడా ప్రతి ఆదివారము కూడా ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పంచుకోవాలి. మనం ఈ విధంగా చేయటం ద్వారా దేవుడు సిలువలో బలైన విధానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సిలువలో ఆయన బలవకపోతే మనకు రక్షణ లేదు కనుక, పాప క్షమాపణ కూడా లేదు కనుక, నిత్య జీవం కూడా లేదు కనుక, మనము అందులో ఎక్కువగా మన స్తుతులు తెలియజేస్తూ ఉంటారు. మనం ఎడతెక్క మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆరాధన రెండు తీసుకున్నప్పుడు ఆయన చేసిన త్యాగం మనకు గుర్తుకు రావాలి. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇది సంఘంలో మాత్రమే చేస్తాం. మనం సంఘంలో మాత్రమే మనం చేస్తుంటాం. మనం ఎవరైనాను అయోగ్యంగా కనుక తీసుకున్నట్లయితే, అందుకే మీలో అనేకులు రోగములతో బాధపడుతున్నారు, అనేక మంది చనిపోతున్న కారణం ఏంటంటే ప్రభువు యొక్క బలను అయోగ్యంగా తీసుకోవటం వల్ల చెప్పి కూడా మన కొరింథీ పత్రిక మనకు తెలియజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ వారం అంతా దేవుడు నీకు ఏ మేళైతే చేస్తాడో ఆ మేళను బట్టి మనం మంచి కానుకను కూడా దేవుని సన్నిధికి మనం తీసుకుని రావాలండి. అది సేవ యొక్క అభివృద్ధి కొరకండి, సంఘం యొక్క అవసరాల కొరకండి. మనం ఏం చేయాలంటే, మనం వీటన్నిటిని కూడా మనం తీసుకుని కృతజ్ఞతాస్తుతులు అంటే ఆరాధనలో చేసే కృతజ్ఞతాస్తుతులు ప్రత్యేకంగా ఉంటాయి, ఇంటి దగ్గర మనం చేసే కృతజ్ఞతలు వేరేగా ఉంటాయి. కనుక ఈ రెండింటి డిఫరెన్స్ మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం మనం. కనుక కృతజ్ఞత అనేది ఎందుకంటే, దేవుడు మన జీవితాల్లో చేస్తున్న మేళను బట్టి. మీకు అర్థమవుతుందా? ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే ఈజ్ లవ్ అంటే ఆయన యొక్క ప్రేమ, దేవుని ప్రేమ ఎంతో గొప్పదో నేను ఆ ప్రేమను బట్టి మనం దేవునికి స్తుతులు తెలియజేయాలి. అందుకే రోమపత్రిక 6:38-39 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున 28 ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికే సమస్తము సమకూడి జరుగుచున్నవని నిలుపుమన్నాడు. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే, నువ్వు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డావు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకున్నావు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని, మరణాన్ని జయించాడని, అలాగనే మనం కూడా రక్షించబడితే, మన పాపములు క్షమించబడితే మనము కూడా మరణాన్ని జయిస్తాం. యేసు ప్రభు ఎక్కడైతే తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడో మనం కూడా అక్కడ కూర్చుంటాం కనుక, మనం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన సంఘంలో మనల్ని పెట్టుకున్నాడు కనుక మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. దేవుడు తెలియజేస్తాం. మనకి ఇవాళ సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ సమయాలు ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనల్ని క్షేమకరంగా ఉంచాడు కనుక, మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు కనుక మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా రెండవది ఏంటంటే రిడెంప్షన్ అంటే మన పాపం నుంచి మనం విడుదల చేశాడండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, ఎందుకు స్తుతులు తెలియచేయాలంటే, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, ఆయన శిలువలో కాచిన రక్తం వల్ల మనకు విమోచన కలిగింది కనుక, అనగా ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా, మన అపరాధములకు మనకు శిక్ష పడాలి, ఆ సిలువ మనల్ని వెయ్యాలి సిలువ. కానీ ఆయన తన మీద వేసుకుని మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కనుక, మన అపరాధం నుండి మనం క్షమించాడు కనుక, ఆయన రక్తం వల్ల మనకి విమోచన కలగజేశాడు కనుక, అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది సంఘంలో చెల్లిస్తాం మనం. అలాగే మూడోది ఏంటంటే, విజయాన్ని కలగజేస్తున్నాడు మన జీవితంలో. ఓడిపోనవట్లేదు దేవుడు మనం. అందుకే నీతిమంతుడు 10 సార్లు పడినా తిరిగి లేస్తాడని చెప్తున్నాడు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకం, ఆయనను వాటన్నిటి నుంచి ఆయన విడిపించున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు.
కనుక మనకు ప్రతి విషయంలోనూ దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 56, 57 చూసినట్లయితే, మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని మాట్లాడుతున్నాడు. చూసారా, మనకి జీవితంలో విజయాన్ని కలగజేస్తున్నందుకు, యేసుక్రీస్తు మూలంగా మనకు జయాన్ని అనుగ్రహిస్తున్న దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా స్తోత్రాలు తెలియచేయాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి అని చెప్పి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన వారమేను. ఇంకొకటి ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8:15 చూసినట్లయితే అడాప్షన్ అంటే అసలు మనం దేవుని యొక్క మన అన్యులు, మనం ఇశ్రాయేలు సంతానం మనం కాదు, మనం అన్యులు, మనం దేవుడు లేనటువంటి వాళ్ళు మనం. కానీ అటువంటిది మనల్ని ఏం చేశాడు దేవుడు? అడాప్ట్ చేసుకున్నాడు, దత్తపుత్రులుగా చేసుకున్నాడు. మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. దత్తపుత్రులుగా అంటే ఎప్పుడైతే దత్తత చేసుకున్నాడో మన తండ్రి ఆయన అవుతాడు మనకి. అందుని బట్టి మనం దేవునికి స్తుతులు తెలియచేయాలి. అందుకే భయపొట్టకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ యేసురావు కనుక అడాప్ట్ చేసుకోలేదు అనుకోండి, మనల్ని దేవుడు అడాప్ట్ చేసుకోకపోతే మన దత్తపుత్రులు కాదు మనం. కనుక భయపట్టకు మీరు దాస్యపాత్మను పొందలేదు అంటే దేవుల్లో లేనటువంటి వాళ్ళు దాస్యపాత్మను, పాపానికి దోషులుగా ఉంటారు. వాళ్ళ కొరకు నరకం ఎదురు చూస్తూ ఉంటుందండి. కానీ మనల్ని ఏం చేశాడు దేవుడు? దాస్యపు ఆత్మను ఇవ్వకుండా అది దత్తపుత్రులుగా చేసుకున్న దాన్ని తీసివేసి దత్తపుత్రాత్మను పొందితరని మాట్లాడుతున్నాడు. అడాప్ట్ చేసుకున్నాడు, దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మన సమస్య వస్తే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. మన సమస్య వచ్చిందని కూడా దేవునికి ప్రార్థన చేసిన పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి. ఎందుకని? ఆయన మనం దత్తపుత్రులుగా స్వీకరించుకున్నాడు కనుక, అడాప్ట్ చేసుకున్నాడు కనుక, అందుని బట్టి మనం దేవునికి స్తుతులు తెలియచేయాలి. ఇంకా చూసినట్లయితే ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. దేవుడు మనల్ని క్షమించాడండి. అందుకే యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:9 చూసినట్లయితే, యోహాన్ రాసిన మొదటి పత్రిక కనుక మనం ఒకసారి చూసినట్లయితే మొదటి అధ్యాయం 9వ వచనం ఈ విధంగా ఉంది మనకి, మన పాపములను మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపాలు ఒప్పుకున్నాం కనుక సమస్త దుర్నీతి నుండి మనం విడుదల చేసి పవిత్రుడిగా చేశాడు కనుక, అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనా మనం. కనుక ఇంకా చూసినట్లయితే ఇంకా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో మనకి. ఇంకా 103వ కీర్తన కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఆ 103వ కీర్తనలో మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నారంటే 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము మాట్లాడుతాండి ఇక్కడ. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మర్చిపోద్దు అన్నాడు. కనుక మన జీవితంలో దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్నిసార్లు ప్రాణాపాయకరమైన స్థితి నుంచి మనల్ని కాపాడాడు, ఎన్ని రకాల జబ్బు నుంచి మనం విడుదల చేశాడు, ఎన్ని రకాల ఆపద నుంచి మనం విడుదల చేశాడు, ఎన్ని రకాల శోధన నుంచి మనం విడుదల చేశాడు, మన దుఃఖాన్ని సంతోషంగా ఎలాగైతే మార్చాడో దేవుడు. ఇవన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తుతులు తెలియచేయాలి. ఇంకా నీ దోషములన్నింటినీ క్షమించాడండి ఆయన, నీ సంకటములన్నింటినీ కుదిర్చాడండి ఆయన. తెలుసా, దోషములన్నింటినీ కూడా ఏం చేశాడు ఆయన? కుదిర్చాడండి. మన సంకటములన్నింటినీ కూడా ఏం చేశాడు? కుదిర్చాడండి ఆయన. ఇంకా సమాధిలోని మన ప్రాణాన్ని విమోచించాడు, కరుణా కటాక్షలు నీ కిరీటముగా ఉంచాడు, పక్షిరాజు వంటి ఎవరో నీకు కొత్త వచ్చినట్టు ఎవరు ఇచ్చి మేలుతో హృదయానికి వస్తున్నాడు. కనుక మనం ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కనుక ఇలాగ చేసినట్లయితే దేవునికి ఇష్టలుగా ఉంటాం, నిత్య జీవానికి వారసులుగా ఉంటాం. కానీ కృతజ్ఞత కలిగిన ప్రతి ఆదివారం ఆ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తాడు, ఆయనకు శరక్తాల పాలు పంచుకుంటాడు, చేసిన మేలను బట్టి చక్కటి కానుకేస్తూ ఉంటాడు. అలాగనే కృతజ్ఞత లేనివాడు ఆయన ప్రభు శరీరక్తాల పాలు పంచుకోడు, సరైన కానుకలు కూడా ఇవ్వడు, ఆరాధన నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఎన్ని మేలు చేసినా కూడా కృతజ్ఞతాస్తులు కూడా చెల్లించడండి. అటువంటి వారంటే దేవునికి ఇష్టం ఉండదు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే ఒకడే వెనక్కి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తాడు, మిగిలిన వారు చెల్లించలేదండి. అటువంటి వారి కింద ఉంటారు. కనుక మనం అటువంటి వారిగా ఉండకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఎట్లా చేసిన కృపను బట్టి, త్యాగాన్ని బట్టి, మేలుని బట్టి మనం నిత్యము ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశిద్దాం. ఆయన చేసిన మేలులో దేన్ని మర్చిపోకుండా అప్పుడు దేవుని కృపను మనం పొందుతాం. ఆయన మనం మిక్కిలి ప్రేమిస్తుంటాడు, ఇంకా మనల్ని ఇచ్చిస్తూ బలపరుస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞత ఎప్పుడు ఎక్కడ ఎలా తెలియజేయాలి తండ్రి తెలియజేసాం ప్రభు. ప్రతి ఒక్కరు కృతజ్ఞత కలిగి జీవించాలి. వారు దేవుని ఎరిగి దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాలు చెల్లించలేదని రోమపత్రికలో తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లించలేని వారి గురించి మాట్లాడుతున్నారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించలేనటువంటి వారు కృతజ్ఞులుగా ఉంటారు తండ్రి. వారు అనేక సమస్యలకు బాధలు గురైపోతారు కనుక నాయన
మేము అటువంటి వారిగా ఉండకుండా నీకు నిత్యము నేను గణపరుస్తూ నువ్వు చేసిన మేడను, నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి స్థుతులు తెలియజేస్తూ మా జీవనాత్రలో ముందుకు నడిపించమని, ఈ సత్యం అనేక మందికి ప్రకటించడానికి దోస జ్ఞానం తిరిగివేసి దయచేసి మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరిచి ఈ వాక్యం ప్రతి ఒక్కరిని తన పేరు పేరు వస్తున్న బలపరిచి దీవించమని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.